ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. క్లియర్ ట్యాక్స్ అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో ఉన్న వీడియోస్కి అనేది రీచ్ అనేది రావట్లేదు. మీరందరూ కూడా వెంటనే చూడగానే లైక్ చేయండి. అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి. దానివల్ల నాకు కూడా కొంచెం బూస్టప్ ఎనర్జీగా ఉంటుంది. నేను ఇలాంటి జాబ్ అప్డేట్స్ మరిన్ని మీకు అందించడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే ప్రస్తుతం స్టడీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. మన ఛానల్లో ఓన్లీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఫేక్ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయము. ఎందుకంటే చాలామందికి కాల్స్ వస్తున్నాయంట, ఇట్లా సో అండ్ సో కంపెనీ నుంచి మేము కాల్ చేస్తున్నాము, మీరు మాకు మనీ అనేది పంపించండి, మేము ఫోన్లోనే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాము అని చాలామందికి కాల్స్ అనేవి వస్తున్నాయంట. మీరు ఎవరికి కూడా ఎటువంటి మనీ పంపించాల్సిన అవసరం లేదు. జస్ట్ డైరెక్ట్ మన ఛానల్లోకి వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఉంటుంది. మీరు డైరెక్ట్ కంపెనీకి అప్లై చేసుకోవచ్చు. అక్కడున్న వేకెన్సీస్కి మనము కంపెనీ పోర్టల్తోనే అప్లై చేసుకోవచ్చు. అలాగే అక్కడ కంపెనీ కెరియర్ పోర్టల్లో వాళ్ళ కంపెనీకి సంబంధించిన వేకెన్సీస్ అనేవి పోస్ట్ చేస్తారు. మీరు డైరెక్ట్ అక్కడి నుంచి కూడా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే SDET ఇంటర్న్ అని మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఈ ఇంటర్న్షిప్ వచ్చేసి మనకు సర్టెన్ టైం పీరియడ్ అనేది ఉంటుంది. లైక్ 6 months, 8 months, 12 months అనేది టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఆ టైం పీరియడ్లో మనం ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వీళ్ళే మనకు ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. మనము చదువుతున్నప్పుడు మనకు ఇంటర్న్షిప్ అనేది చేస్తే మనకు అది చాలా హెల్ప్ అవుతుంది. ఇంటర్న్షిప్ అంటే వచ్చేసి వాళ్ళే మనకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ని మనము పర్ఫెక్ట్గా చేసి వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్ అన్నీ మనం క్లియర్ చేస్తే ఆ తర్వాత మనకు వాళ్ళు ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ కూడా కల్పిస్తారు. ఇది SDET ఇంటర్న్ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇంటర్న్షిప్ అని మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ మనము పొజిషన్ కనుక చూసుకున్నట్టయితే జాబ్ రోల్ కనుక మనం ఇక్కడ చూసుకున్నట్టయితే QA ఆటోమేషన్ ఇంజనీర్ అని మెన్షన్ చేశారు. ఎవరైతే QAలో సర్టిఫికేషన్ లేదా QAకి సంబంధించిన టూల్స్ గురించి లేదా QAకి సంబంధించిన కోర్సుల్లో సర్టిఫికేషన్ కనుక మీరు చేస్తుంటే అది మనకు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. అక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ అన్నీ వచ్చేసి మనకు QAకి సంబంధించిన స్కిల్స్ అనేవి ఉండాలి. స్కిల్స్ అనేవి మన రెజ్యూమ్లో ఉంటే మన రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడానికి హైయెస్ట్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎవరైతే QAలో అలాగే టెస్టింగ్కి సంబంధించిన టూల్స్ గురించి అవగాహన ఉందో వాళ్ళందరూ కూడా వాళ్ళ స్కిల్స్ని రెజ్యూమ్లో మెన్షన్ చేసి అప్లై చేయడానికి ప్రయత్నించండి. తప్పకుండా రిటర్న్ మెయిల్స్ అనేవి వస్తాయి. అలాగే ఏదైనా సర్టిఫికేషన్ ఉంటే ఆ సర్టిఫికేషన్ని కూడా మెన్షన్ చేయండి. అది మనకు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ సిమిలర్ ఫీల్డ్స్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు సిమిలర్ ఫీల్డ్స్ వచ్చేసి లైక్ కంప్యూటర్ సైన్స్లోనే మనకు సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే IT ఇలా డివైడ్ అయినాయి అన్నమాట. ఇవన్నిట్లో మీరు ఏ బ్రాంచ్లో మీరు BE కానీ బీటెక్ కానీ పూర్తి చేసిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు మనకు ఇయర్ అనేది మెన్షన్ చేయలేదు, అలాగే ఎక్స్పీరియన్స్ అనేది కూడా మెన్షన్ చేయలేదు. ఈ జాబ్కి మనము ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ బోత్ అప్లై చేసుకోవచ్చు. అలాగే పాస్డ్ అవుట్ బ్యాచెస్ వచ్చేసి 2023-24 బ్యాచెస్ వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో ఉంటుంది. అలాగే మనకు QA ఆటోమేషన్ గురించి మనకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అది మనకు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు
ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ యాజ్ ఏ క్యూఏ ఆటోమేషన్ ఇంజనీర్ అని మెన్షన్ చేశారు. మనకు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, కానీ ఎన్ని ఇయర్స్ వర్క్ చేసాము అనేది మాత్రం వీళ్ళు మెన్షన్ చేయలేదు. అంటే ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. అలాగే మనం నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే ఇంక్లూడింగ్ ఆటోమేషన్ సిస్టమ్ అండ్ డేటాబేసెస్ అనేవి మెన్షన్ చేశారు. మనకు మంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి తప్పకుండా ఉండాలి. అలాగే ఆటోమేషన్ సిస్టమ్ గురించి అలాగే డేటాబేస్ గురించి కూడా మంచి అవగాహన అనేది ఉండాలి. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫెమిలారిటీ విత్ ప్రోగ్రామింగ్ స్క్రిప్ట్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ జావా అని మెన్షన్ చేశారు. మనకు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు తప్పకుండా వచ్చి ఉండాలి. అలాగే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ గురించి కూడా మనకు మంచి అవగాహన అనేది ఉండాలి. అలాగే మనకు మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా ఉండాలి. చాలా వరకు సాఫ్ట్వేర్ జాబ్స్కి వచ్చేసి మెయిన్లీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చూస్తారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే అవి మనకు చాలా యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ జాబ్ అప్డేట్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అక్కడి నుంచి మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అందరూ తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.